వెల్కమ్ టు బీకేఎస్ స్పోకన్ ఇంగ్లీష్. బీకేఎస్ స్పోకన్ ఇంగ్లీష్ వాళ్ళు ఒక నూతన ప్రయోగానికి నాంది పలకడం జరిగింది. అది ఏదంటే 0 to Hero బ్యాచ్ 1 year కోర్స్. స్పోకన్ ఇంగ్లీష్ చరిత్ర లోపల, దేశ చరిత్ర లోపల మొట్టమొదటిసారిగా శ్రీకారం చుట్టినటువంటి ప్రోగ్రాం పేరే 0 to Hero బ్యాచ్, హీరో 1 year బ్యాచ్. ఈ 1 year బ్యాచ్లో ఇంగ్లీష్లో ఎక్కడన్నా తీసుకుంటే పంచభూతాలను బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇంగ్లీష్లో ఉన్నటువంటి పంచభూతాలు ఏవి సార్ అంటే స్పోకెన్ ఇంగ్లీష్, జనరల్ గ్రామర్, కాంపిటేటివ్ గ్రామర్, ఫ్లూయెన్సీ ఆఫ్ ఇంగ్లీష్, స్పెల్లింగ్ మిస్టేక్స్. ఫస్ట్ చూసుకున్నట్లయితే స్పోకెన్ ఇంగ్లీష్. మనకు బాగా గ్రామర్ వచ్చినప్పటికీ ఇంగ్లీష్ మాట్లాడలేకపోతున్నాం. ఎందుకంటే స్పోకెన్ గ్రామర్ వేరు ఉంటుంది, జనరల్ గ్రామర్ వేరు ఉంటుంది. దాని వలన మనం ఇంగ్లీష్ మాట్లాడలేకపోతున్నాం. ఈ దాన్ని కూడా మనం స్పోకెన్ ఇంగ్లీష్ లోపల స్పోకెన్ గ్రామర్ని కవర్ చేయబోతూ ఉన్నాం. రెండవది వచ్చేసి జనరల్ గ్రామర్. జనరల్ గ్రామర్ అంటే స్కూల్ స్థాయి విద్యార్థులు, కాలేజ్ స్థాయి విద్యార్థులు వారి వారి పాఠ్యపుస్తకాల్లో వచ్చినటువంటి గ్రామర్, లేదా కాలేజ్ విద్యార్థులకు, లేదా స్కూల్ విద్యార్థులకు, లేదా యూనివర్సిటీ విద్యార్థులకు వారి వారి పాఠ్యపుస్తకాల్లో వచ్చినటువంటి గ్రామర్ని చేయడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు, నానా తంటలు పడుతుంటారు. అన్నిట్లో మంచి మార్క్స్ వస్తాయి, ఇంగ్లీష్లో మాత్రం చాలా తక్కువగా వస్తాయి. కాబట్టి ఆ గ్రామర్ని కూడా పంచభూతాల లోపల రెండవ భాగంగా చేర్చడం జరిగింది. మొదటి భాగమేమో స్పోకెన్ గ్రామర్, రెండవ భాగమేమో జనరల్ గ్రామర్, మూడవ భాగము కాంపిటేటివ్ గ్రామర్. కాంపిటేటివ్ గ్రామర్ అంటే జనరల్ గ్రామర్ నేను చాలా బాగా చేయగలుగుతా సార్, ఇంగ్లీష్ మాట్లాడగలుగుతా, కానీ నాకు కాంపిటేటివ్ ఎగ్జామ్ లోపల టెట్లో, డిఎస్సిలో, గ్రూప్ 1, గ్రూప్ 2 లోపల చాలా తక్కువ మార్కులు వస్తున్నాయి సార్. ఒక 20 మార్కులు కేటాయిస్తే 5 మార్కులు, 2 మార్కులు వస్తున్నాయి సార్. ఏంది ప్రాబ్లం నాకు అర్థమైతే లేదు సార్ అంటే మీకు జనరల్ గ్రామర్ తెలుసు, స్పోకెన్ ఇంగ్లీష్ గ్రామర్ తెలుసు, కానీ కాంపిటేటివ్ గ్రామర్ మీకు తెలియదు. కాంపిటేటివ్ గ్రామర్ నేర్చుకున్నట్లయితే మనకు వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్లో వచ్చేటటువంటి క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేయగలుగుతున్నాం. ఇది పంచభూతాల లోపల మూడవది అని చెప్తూ ఉన్నాం. నెక్స్ట్ నాలుగవది ఫ్లూయెన్సీ ఆఫ్ ఇంగ్లీష్. చాలామందికి ఇంగ్లీష్ మాట్లాడడం వచ్చు, కానీ బట్లర్ ఇంగ్లీష్ మాట్లాడుతుంటారు. వాళ్ళు మాట్లాడుతుంటే తప్పులు మాట్లాడుతున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. ఎక్కడ ఏది యూజ్ చేయాలో తెలియదు. స్పీడ్ ఆఫ్ ద లాంగ్వేజ్, వాళ్ళు స్లోగా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఇతరులకు కూడా అర్థం కానటువంటి పరిస్థితిలో ఉంటాయి. కాబట్టి ఫ్లూయెన్సీ ఆఫ్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్ని కూడా ఇది 4వ పంచభూతంగా చేర్పించడం జరిగింది. దీని తర్వాత ఐదవది వెరీ 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 ఇంపార్టెంట్ ఏంటంటే నెంబర్ 5 ఈజ్ కాల్డ్ యాజ్ స్పెల్లింగ్ మిస్టేక్స్. చాలా చేస్తున్నాం. మనం ఒక లెటర్ రైటింగ్ రాసినా, ఒక ఎస్సే రాసినా, ఓ క్వశ్చన్ రాసినా, లేదా మనం యూపీఎస్కి ప్రిపేర్ అవుతున్నా, లేదా గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నా, డిఎస్కి ప్రిపేర్ అవుతున్నా, ఏదైనా ప్రిపేర్ అవుతున్నప్పుడు మనము ఇంగ్లీష్లో ఏదైనా రాసుకుందాం, లేదా ఒక లెటర్ రైటింగ్ రాద్దాము అన్నప్పుడు ఆ లెటర్ రైటింగ్లో చాలామంది కూడా స్పెల్లింగ్ మిస్టేక్స్ వస్తాయి. ఎస్ఐ రైటింగ్ గ్రూప్స్ వాళ్ళు, గ్రూప్ 1కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎస్ఐ రైటింగ్ కానీ లేదా ఏదైనా క్వశ్చన్ ప్రిపేర్ చేసేటప్పుడు చాలా మిస్టేక్స్ చేస్తున్నారు. యూపీఎస్సీ వాళ్ళు కూడా చాలా మిస్టేక్స్, స్పెల్లింగ్ మిస్టేక్స్ అవుతున్నాయి. ఈ స్పెల్లింగ్ మిస్టేక్ని ఎరాడికేట్ చేయడం ఎలా, స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా రాయడం ఎలా అనేది చేర్చడం జరిగింది. అదే 5వ పంచభూతం. ఇంగ్లీష్లో ఐదు పంచభూతాలు ఉంటాయి. ఆ పంచభూతాలు ఏంటివి అంటే ఒకటేమో స్పోకెన్ గ్రామర్, రెండవదేమో జనరల్ గ్రామర్, మూడవదేమో కాంపిటేటివ్ గ్రామర్, నాలుగవది ఫ్లూయెన్సీ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఐదవది లాస్ట్ బట్ నాట్ లీస్ట్ దట్ ఈ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఎరాడికేషన్. అద్భుతమైనటువంటి టెక్నిక్స్తో నేర్పించడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి అత్యద్భుతమైనటువంటి లాంగ్వేజ్ స్కిల్స్ ఉన్నటువంటి ఒక బీకేఎస్ సార్ మీ దగ్గర ఇంటరాక్ట్ అవుతాడు. కాబట్టి ఒక ఐఏఎస్ కోచింగ్ సెంటర్ డైరెక్టర్ మీ దగ్గర ఇంటరాక్ట్ అవుతాడు. కాబట్టి మీరు అతని స్థాయిందో చాలామంది నారాయణపేట చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్లకు తెలుసు. కాబట్టి ఆయన ఏ విధంగా మాట్లాడతారు, ఏ విధంగా చాలా లక్షలాది మంది ఇన్స్టిట్యూట్లో బాగుపడిపోయిన వాళ్ళు, చాలామందికి జాబులు వచ్చిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. 0 to Hero బ్యాచ్లో జాయిన్ కాండి. చాలా తక్కువ సీట్లే ఉన్నాయి. చాలామంది అనుకుంటున్నారు నాకు ఇప్పుడు ఇంగ్లీష్ లాంగ్వేజ్ అవసరం లేదులే, నాకు జాబ్ వచ్చింది కదా, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అవసరం లేదులే అని అనుకుంటున్నారు. కానీ సడన్గా ఇంగ్లీష్లోకి మారేటప్పటికీ చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాం. చాలామంది ఇబ్బందులు పడుతుంటారు. ఒక ఇంగ్లీష్ని టీచ్ చేయాలన్నా
ఒక ఇంగ్లీష్ లాంగ్వేజ్ని టీచ్ చేయాలన్నా, ఇంగ్లీష్ మీడియంలో చెప్పాలన్నా, ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్ళు లేదా ప్రైవేట్ కాలేజీలు అన్నీ కూడా ఇంగ్లీష్ మీడియం అయిపోయినవి. కాబట్టి ఇంగ్లీష్లో టీచింగ్ చేస్తే చాలా ఎక్కువ శాలరీస్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఎక్కడైనా సిటీకి కానీ, ఎక్కడైనా హైదరాబాద్ కానీ, ఢిల్లీకి కానీ అక్కడ వెళ్ళినప్పుడు ఎక్కువ ట్రాన్సాక్షన్ ఈజ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. మనం ఎక్కువ కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే మాట్లాడతాం. కాబట్టి ఒక దహం వేసినప్పుడు బావి దోవుకునే కన్నా ఆ ముందు చూపుతో ముందే బావితో పెట్టుకుంటే దహం వేసినప్పుడు దహార్తి తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీరు దహం వేసినప్పుడు బావి తవ్వద్దు. ఏం చేయాలి అంటే దహం వేయకన్నా ముందు చూపుతో మనము బావిని తవ్వి పెట్టుకోవాలి. అంటే ఇంగ్లీష్ని ముందే నేర్చిపెట్టుకుంటే జీవితంలో ఎక్కడైనా వాడుకోగలుగుతాం, ఏ అవసరం వచ్చినా వాడుకోగలుగుతాం. అవసరం వచ్చినప్పుడు ఇంగ్లీష్ నేర్చుకుందామంటే అప్పుడు ఏజీ మీ చేతిలో ఉండదు, ఓపిక మీ చేతిలో ఉండదు, సరైనటువంటి గైడెన్స్ కూడా దొరకదు. కాబట్టి ఈ నారాయణపేటలో స్టార్ట్ ప్రతిష్టాత్మకంగా దేశంలోనే మొట్టమొదటిసారిగా 1 year బ్యాచ్ 0 to హీరో బ్యాచ్ని స్టార్ట్ చేయబోతున్నటువంటి బీకేఎస్ స్పోకెన్ ఇంగ్లీష్ వాళ్ళు తీసుకున్నటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్టే 0 to హీరో బ్యాచ్. కాబట్టి మీరు తప్పకుండా జాయిన్ కావాలని కోరుతూ ఉన్నాను. అంతేకాకుండా ఈ బ్యాచ్లో 20 మంది మాత్రమే, ఒకే బ్యాచ్ ప్రారంభిస్తున్నాం, 20 మంది మాత్రమే. కావున ఇప్పటికే 6 అడ్మిషన్లు అయిపోయినాయి. కాబట్టి మీరు త్వరగా అడ్మిషన్ తీసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. Thank you very much.